తిరుమల లడ్డు ఈ ఇష్యూ అనేటువంటిది ఎంత వివాదాస్పదమైంది, హిందూ భక్తుల్లో ఎంత ఆందోళనకు గురి చేసింది అందరికీ తెలిసిందే. కొద్ది రోజులుగా ఇదే నడుస్తోంది రాద్ధాంతం కూడా. తిరుమల లడ్డు తయారీలో జరిగినటువంటి కల్తీ అక్రమాలు ఇవన్నీ కూడా హిందువుల మనోభావాలను అయితే దెబ్బతీసినాయని చెప్పాలా. అయితే దీన్నైతే కంపైతే రచ్చ అయితే చేసిండు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి. దీని మీద సుప్రీంకోర్టు పోయిండు హిందూవాది జాతీయవాది సుబ్రహ్మణ్య స్వామి. మరి నిజంగా తప్పు జరిగిందని ఇంకే మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏందని సుప్రీంకోర్టు అయితే ప్రశ్నిస్తోంది. చంద్రబాబు నాయుడుకి అయితే తలంటు పెట్టింది. రాజ్యాంగబద్ధమైనటువంటి ఓ పెద్ద పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి ఇదేనా ఇది అని చెప్పేసి, మీరు ఏ సాక్ష్యాలతోటి ఇట్లాంటి కామెంట్స్ చేసిండ్రు? కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి దాని మీద కల్తీ జరిగిందని చెప్పేసి, జంతు కొవ్వు ఉందని చెప్పేసి ఇట్లాంటి ఆరోపణలు ఎట్లా చేసిండ్రు? నిజ నిర్ధారణ ఎట్లా చేసిండ్రు? నిజ నిర్ధారణ చేస్తే ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు అన్నటువంటిది అయితే ప్రస్తావించింది. దాంతోపాటు టీటీడీ ఈవో చెప్పినటువంటి కామెంట్లు, మీరు మాట్లాడినటువంటి కామెంట్లు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి, టీటీడీ ఈవోనే అది మేము వాడలేదని చెప్పేసి, 4 ట్యాంకర్లు మాత్రమే ఆ కల్తీ వచ్చిందని చెప్పేసి ఇట్లాంటి కామెంట్లు అయితే చంద్రబాబును ప్రశ్నిస్తూ చంద్రబాబుతో తలంటు పెట్టి ఇక్కడ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అయితే ఇక కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకటి క్లియర్గా అడిగింది, మీ వైఖరి ఏంది దీంట్లో? రాష్ట్ర సిట్టునే కొనసాగించాలన్నా, కేంద్ర దర్యాప్తు అవసరమా? 3 నాటికి స్పష్టత ఇవ్వండి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. దేవుడిని అయినా సరే రాజకీయాలకి దూరంగా పెట్టండి అంటే ఇంకా చంద్రబాబుకి ఇదొక్క మాట చాలు. దేవుణ్ణన్నా సరే రాజకీయాలకి దూరంగా పెట్టండి అనేటువంటిది అయితే చెప్పింది. ఇక నెయ్యి కల్తీ అయినట్టుగా ఆధారాలు ఉంటే చూపాలే, విచారణ పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి మీడియా ముందు మాట్లాడడం ఏంటి, ధర్మాసనం వ్యాఖ్య అన్నటువంటిది కూడా జరుగుతోంది. నిజంగా తిరుమల లడ్డులో కానీ, లేదంటే తిరుమల ఫుడ్డులో కానీ, లేదంటే తిరుమల దేవుని దగ్గర కానీ, తిరుమల గుట్ట మీద కానీ ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పు చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందే. ఆ తప్పు జరిగింటే వాళ్ళని దోషులుగా సమాజం ముందు నిలబెట్టాల్సిందే, కోర్టుల ముందు నిలబెట్టాల్సిందే. ఎందుకంటే ఇంతమంది మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి సెంటిమెంట్లు అవి. ఇంతమంది ఇన్ని కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం అంటాం, కలియుగ వైకుంఠం అని చెప్తాం మనం. మరి ఆ కలియుగ వైకుంఠ స్వామి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు వాడినటువంటిది అయితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఒకవేళ నిజంగా జరిగితే ఆ దోషులను కఠినంగా శిక్షించాల్సిందే, దాని మీద విచారణ జరగాల్సిందే. కానీ ఒకవేళ కేవలం రాజకీయంగా మాత్రం చేస్తే మాత్రం కోర్టులు క్షమించినా సరే, ప్రజలు క్షమించినా సరే తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే క్షమించాడు. మరి కోర్టుకు ఏం చెప్తారు అనేటువంటిది చూద్దాం. కోర్టు అయితే మీ కేంద్రాన్ని కూడా ప్రశ్నించినటువంటిది ఉంది. మీ వైఖరి ఏంది? దీని మీద సిట్ ఇదే కంటిన్యూ చేస్తారా, లేదంటే ఇంకేదన్నా దర్యాప్తు చేస్తారా అనేటువంటిది చూద్దాం. మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది, దీంట్లో నిజాలేముంది, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అతి త్వరలోనే ప్రజల ముందైతే ఉంచాలని స్వామిని అయితే కోరుకుందాం.